బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కానీ కప్పుకున్న వాళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి మంత్రులు విప్పులు ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలోపే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకుంటామనేటువంటిది. అది జరగట్లేదు, బ్రేక్ పడింది. అంటే వలసలకు బ్రేక్ పడింది. రీజన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి ఉన్నారు, లీగల్గా ప్రొసీడ్ అవుతా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు పడుతుంది అంటున్నారు. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాకేష్ రెడ్డి గారు, నిజంగానే వలసలు ఆగిపోయాయి, మొత్తము అసలు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అన్నారు, అదేం జరగట్లేదు, ఏం జరుగుతుంది? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కంటే గొప్పది ఏది కాదండి ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఒక పార్టీ గుర్తు మీద ఒక వ్యక్తిని ప్రజాప్రతినిధిగా గెలిపించిన తర్వాత అతను ఇంకో పార్టీకి ఫిరాయించడం అనేది అది చాలా దుర్మార్గం. అది నువ్వు ఫస్ట్ లీగల్ విషయాలు కొంతసేపు పక్కన పెడితే నైతికత విషయంలో తప్పకుండా ఈ ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తన పాలన మీద నమ్మకం ఉంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉంటే ఈ ఫిరాయింపులు ఎందుకు చేస్తున్నట్టు, ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టు దీనికి సమాధానం చెప్పాలి. ఆయన పరిపాలన మీద ఆయనకు నమ్మకం లేదు, ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రుల మీద ఆయనకు నమ్మకం లేదు, తన ఎమ్మెల్యేల మీద తనకు నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు అభద్రతా భావంతో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ గుంజుకొని మొత్తం లెజిస్లేచర్ పార్టీనే విలీనం చేసుకోవాలంటే ఒక దురాలోచన చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఇది సరైనటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది గొడ్డలు పెట్టు లాంటిది. 10 మంది పోయిర్రు, 10 మంది తర్వాత బ్రేక్ పడ్డది. అసెంబ్లీ లోపల విలీనం చేసుకుంటారు, ఎందుకు జరగట్లేదు? అంటే అనర్హత కన్ఫామా? బై ఎలక్షన్స్ ఉన్నాయా తెలంగాణలో? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏందో ప్రజలకు అర్థమైపోయింది. కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, లేకపోతే రైతు భరోసా విషయంలో కానీ, లేకపోతే మన రుణమాఫీ విషయంలో కానీ, లేకపోతే కరెంటు విషయంలో కానీ వీళ్ళు చెప్పినటువంటి మాటలు నీటి మూటలే అనేటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గ్రహించారు. ప్రజలు చర్చించుకుంటున్నారు. మా కేసీఆర్ ఉంటేనే బాగుండేదని చెప్పేసి ఈరోజు చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రజాప్రతినిధులు కూడా పునరాలోచనలు పడ్డారు. ఎందుకంటే పబ్లిక్ పల్స్ వాళ్ళు తెలుసుకుంటున్నారు కదా. రేపు ఒకవేళ అనర్హత వేటు పడితే మా పరిస్థితి ఏంది, గెలిచేటువంటి అవకాశం కూడా ఉండదు అనేటువంటి ఆలోచన చాలామంది చేస్తున్నారని చెప్పేసి ఈరోజు చర్చ నడుస్తుంది. చాలామంది మీడియా వాళ్ళే మాకు చెప్తున్నారు. పోయిన వాళ్ళు కూడా అనవసరంగా వచ్చిన ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నిక వస్తే మా పరిస్థితి ఏంది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు దిశగా అడుగులు వేస్తూ ఉన్నది. సుప్రీంకోర్టులో కనుక ఈ కేసు పడ్డది అంటే తప్పకుండా అది మనకు వేటు పడుతుంది, మళ్ళీ ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజా తీర్పు కోరాల్సి వస్తుంది. కాబట్టి ప్రజా తీర్పు కోరినప్పుడు తప్పకుండా మన పని అయిపోతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉన్నదని చెప్పేసి చాలామంది అంటున్నారు. బహుశా దానివల్లనే ఈరోజు పోయిన వాళ్ళు వెనక్కి రావాలనే ఆలోచన చేస్తున్నారేమో, లేదా పోదామనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆగిపోతున్నారేమో. ఏదేమైనా కూడా ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఒక గుర్తు మీద గెలిపించినప్పుడు నువ్వు ఇంకో పార్టీకి పోయేటువంటి హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? అసలు నిజంగా దమ్ముంటే రాజీనామా చేయాలి. మాకు ఈ పార్టీ యొక్క విధానం నచ్చలేదని చెప్పండి, ఓపెన్గా చెప్పండి, మీరు రాజీనామా చేయండి, ప్రజా తీర్పును కోరండి. అరే ఎంత దుర్మార్గం అండి. దానం నాగేంద్ర అనేటువంటి ఒక నాయకుడు కారు గుర్తు మీద గెలిచి పోయి ఆయన చేయి గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తాడు. అంటే దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏం కావాలి, కోర్టులు ఏం కావాలి? అంటే కోర్టులు మొత్తం అంటే గుడ్డి అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. రీసెంట్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ని కలిశారు అసెంబ్లీ హాల్లో. నేను రిటర్న్ అవ్వాలనుకుంటున్నాను, అక్కడ కరెక్ట్గా వాల్యూ లేదు, అంటే ఇవ్వాల్సినటువంటి గౌరవం దక్కట్లేదు, కేసీఆర్ని కలుస్తారు 2 రోజులు అన్నారు. ఆయన అన్న తర్వాత మంత్రి జూపల్లి ఒకరోజు అసెంబ్లీకి రాకుండా ఆయన ఇంటికి వెళ్ళిండు, అక్కడ మాట్లాడి అయినా బుజ్జగింపులకు తలగ్గకపోతే ఆ రోజు సాయంత్రం జరిగినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగినటువంటి డిన్నర్ మీటింగ్లో హాజరు కూడా కాలేదు. ఆయన 9 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు, జాయిన్ అయిన వాళ్ళు. నెక్స్ట్ డే రోజు రేవంత్ రెడ్డి ఇంటికి మళ్ళీ తీసుకెళ్లారు. అసలు ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ వాళ్ళు భయపెడుతున్నారా, ఇంకా బుజ్జగిస్తున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి గారే రోడ్డు మీద పడి ఇళ్లలోకి పోయి ఈరోజు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నారంటే పరిస్థితి ఏందో ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా ఎమ్మెల్యేలకు ఈ ప్రభుత్వం నచ్చిందంటే, ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడితే వాళ్ళు వచ్చి వాళ్ళు జాయిన్ కావాలి. కానీ ఈయన పోయి వాళ్ళని బతిమాలుకొని వాళ్ళతో డీళ్లు కుదుర్చుకొని వచ్చి కండువాలు కప్పుకున్నంత మాత్రాన వాళ్ళు ఎల్లకాలం ఏమి ఉండరు. ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు చాలా స్వయంగా వారు కేటీఆర్ గారితో అన్నారు కదా, నేను తిరిగి వస్తా అని చెప్పేసి. అంటే వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడుతున్నారు. మీరు ఎన్ని బుజ్జగింపులు చేసినా కూడా వాస్తవం కాకుండా పోదు. ఈరోజు నీ పరిపాలనలో ఎవరు కూడా సుఖంగా లేరు, ఎవరు సంతోషంగా లేరు. కాబట్టి ప్రజల పల్సును పట్టుకునే నాయకులు కూడా వాళ్ళ మూమెంట్ను
ఏర్పరచుకుంటారు. కాబట్టి తప్పకుండా మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. పోయిన వాళ్ళు పునరాలోచన చేస్తారు, పోవాలనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆగిపోతారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రబలమైనటువంటి ఒక శక్తిగా ఎదుగుతుంది. తప్పకుండా రాష్ట్రంలో మళ్ళీ పరిపాలన దిశగా అడుగులు వేస్తారు. అనర్హత పడబోతా ఉందా? లీగల్ ఫైట్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ, కేటీఆర్ హరీష్ చెప్తా ఉన్నారు. అదే చెప్తాను, ఇవాళ కాకపోతే ఇంకో 3 నెలలకో 6 నెలలకో తప్పకుండా అనర్హత వేటు పడుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉంది దాని విషయంలో. తప్పకుండా సుప్రీంకోర్టు పోయిన తర్వాత అంటే స్పీకర్ అనే వ్యక్తి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అపరిమితమైనటువంటి అధికారాలు ఎవరికి ఉండేయండి, ప్రధానమంత్రితో సహా ఎవరికి ఉండవు. సుప్రీంకోర్టు తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తుంది. స్పీకర్ కూడా డైరెక్షన్ ఇస్తుంది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చినప్పుడు స్పీకర్కు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ చట్టం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కాలనేటువంటి ఆలోచన ఎవరు చేసినా కూడా, అది స్పీకర్ గారు కావచ్చు ఇంకెవరైనా కూడా, తప్పకుండా వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అంటే స్పీకర్ అయినంత మాత్రం అన్క్వశ్చనబుల్ పవర్ ఎవరికి ఉండదండి ఈ దేశంలో. అంటే వాళ్ళు కూడా స్క్రూటినీకి వాళ్ళు కూడా అర్హులే, కాకపోతే తప్పకుండా స్క్రూటినైజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి స్పీకర్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. స్పీకర్ గారికి ప్రజాస్వామ్యం అంటే ఒక గౌరవం ఉన్నదని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకుల యొక్క ఒత్తిడికో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడికో లొంగకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తికి లొంగాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారికి. ఒకవేళ తిరిగి వచ్చే వారికి ఏమైనా యాక్సెప్టెన్స్ ఉంటుందా? అది మా పార్టీ నాయకులు ఆలోచిస్తారు. తప్పకుండా పార్టీ నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా కలిసి కూర్చొని నిర్ణయం చేస్తారు. రైట్. ఇది అంటే స్టేట్లో ప్రస్తుతం అయితే వలసలు ఆగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు కాస్త బ్రేక్ పడింది. అసెంబ్లీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం మనం. బండ్ల కృష్ణమోహన్ రిటర్న్ వెళ్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి మంత్రి వెళ్ళారు. ముఖ్యమంత్రిని దగ్గరికి పిలిపించుకొని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే వలసలు ఆగిపోయాయి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేల సంఖ్య. ఎందుకంటే లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. మళ్ళీ బై ఎలక్షన్స్ ఫేస్ చేయాలనేటువంటి ఒక భయంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులోనే బీఆర్ఎస్లోనే కొనసాగాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఒక రీజన్ కాగా అక్కడికి వెళ్ళిన వారికి పెద్దగా ఇంపార్టెంట్ దక్కకపోగా స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ సహకరించట్లేదు. పెద్దగా 2 వర్గాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ఒకటి. రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనేటువంటి ఒక ఆలోచన. వీటన్నిటికీ ప్రస్తుతం వలసలు ఆగిపోవడానికి కారణం ప్రధానంగా అనర్హత, బై ఎలక్షన్ వస్తుందనేటువంటి ఒక భయంతో ఎమ్మెల్యేలు ఆగిపోయినట్టుగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.